ఇక ఈరోజు తుమ్కుంటా తుర్కపల్లి పాలాడలో వంటోనినం. ఇక ముందే చెప్తున్నా, ఈ వీడియోని సేవ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పెట్టుకో. మీ ఇంట్లో ఏ దావదైనా గానీ, మీ ఊర్లో బోనాల పండుగ అయినా గానీ మంచి వంటలలో కోసం చూస్తే జర మేము ఉన్నామని మర్చిపోక కాక. ఇక నేను తుర్కపల్లి తుమ్కుంట కాడ నేను వంటోండినా. ఇక మా డాడీ మనోరాబాద్ దగ్గర ఉన్న పాలాడలో వంటోండిండు. ఇక డాడీ పాలాడ సర్పంచ్ అయిన నీలం సాయి కుమార్ అన్న ఇంటికాడ వంటోండిండు. ఇక చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటీ ఫ్రై, తలకాయ కర్రీ, సాంబార్, బగర్ రైస్, వైట్ రైస్, రైతా, చికెన్ 65. ఇక నేను పొద్దున తుమ్కుంట కాడ వంటోండినా. ఇక ఇక్కడ వంట అయిపోయేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఇక ఇక్కడ వంట అయిపోగానే తుర్కపల్లి కాడ ఒక 50-60 మందికి వంటోనినాం. ఇక్కడ తుమ్కుంటలో చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి పొద్దున టిఫిన్ కి ఉప్మా రవ్వ పోసిచ్చినాము. ఇక లంచ్ కి వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటీ ఫ్రై, నల్లా ఫ్రై, బగర్ రైస్, సాంబార్, వంకాయ మసాలా, రైతా. ఇక మీకు చెప్పుడు మర్చిపోయినా ఇక్కడ కాల్తలకాయల చొరవ కూడా చేసినాము. అదే నల్ల పాయ సూపు. ఇక ఇక్కడ వంట అయిపోగానే చక్కగా తుర్కపల్లి భాస్కర్ అన్న వాళ్ళ ఇంటికి పోయినాము. ఇక్కడ చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటీ ఫ్రై, బగర్ రైస్, తలకాయ కర్రీ. ఇక మేము ఈ వంట చేసిన 3 ఊర్లలో బోనాల పండుగనే, మీ ఊర్లో బోనాల పండుగ ఎప్పుడో కామెంట్ చేయండి.